వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. ఏకైక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మనకి చూసుకుంటే రాష్ట్రంలో దేశంలోనే ఒక మంచి ఇమేజ్ ఉన్నటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన వందల కోట్ల రూపాయలు ఆయన నటిస్తే వచ్చే డబ్బులు వదులుకొని పేద బడుగు బలహీన వర్గాల కోసం, ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాల కోసం ఈరోజు జనసేన పార్టీని స్థాపించి రాష్ట్రం మొత్తం మీద వైసీపీ అవినీతిని ఎండగడుతున్నటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారని ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాను. ఈరోజు వైసీపీ రాష్ట్రంలో ఎంత దుర్మార్గం పాలన అంటే కనీసం పాలను కూడా కల్తీ చేస్తూ, నీళ్లను కల్తీ చేస్తూ, మనుషులను కల్తీ చేస్తూ దుర్మార్గమైనటువంటి పాలనని అందిస్తూ మనం దోసుకోవడమే ప్రధానంగా చేసుకుంటూ ఎక్కడ మైనింగ్ ఉన్నా, ఎక్కడ ఇసుకున్నా, లేదా ఎక్కడ ఏ వస్తువు ఉన్నా దీన్ని ఎలా దొంగలించాలని ఇంటర్నేషనల్ దొంగ ఎవరన్నా ఉన్నారంటే భారతదేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి అని చెప్పి జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాను. ఆ నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా ప్రతి సాగునీటు, అదేవిధంగా మనకి రోడ్స్ వ్యవస్థ, డ్రైనేజీ వ్యవస్థ, విద్యార్థులకి ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు లేకుండా ఈ ఇయర్కి జగన్ వస్తే మనకంతా ఉద్యోగాలు వస్తాయి, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని చెప్పాడు. ఇంతవరకు ఎటువంటి జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయినటువంటి ఏకైక దుర్మార్గుడు, దౌర్భాగ్యుడు ఉన్నాడంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి అని చెప్పి జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో మనం దౌర్జన్యంతో వీళ్ళు పరిపాలిస్తున్నారు కాబట్టి బడుగు బలహీన వర్గాలైనటువంటి మనం అందరం కూడా రాబోయే 2024 ఇంకా 70 రోజుల్లో జరిగే ఎలక్షన్ కి జనసేన టీడీపీ పొత్తులో ఎవరు నిలబడినా కానీ పంపర్ మెజారిటీ గెలిపించాలని చెప్పి జనసేన పార్టీ తెలుగుదేశం నాయకులకి తెలియజేస్తున్నారు. ఈ రోజు మైనింగ్ దందా, సైదాపురంలో మైనింగ్ దందా చేస్తున్నారు. కొన్ని కోట్ల రూపాయలు నీవు దోపిడీ చేస్తున్నారు. నెలకొచ్చి దాదాపుగా 130-140 కోట్ల రూపాయలు తెల్లరాయిని దొంగలిస్తూ కోట్ల రూపాయలటువంటి మొత్తాన్ని కూడా వైసీపీ ప్రభుత్వం ఈ విధంగా దొంగలించి రాబోయే రోజుల్లో రౌడీయుతంతోనే రాజకీయం అని చెప్పి ప్రజలకు తెలియజేస్తున్నారు. మనం ఒకటే, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలని, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల్ని మనం అందరం కూడా ఈరోజు లాభాక్షి లేకుండా జనసేన పార్టీ రాబోయే రోజుల్లో 2024కి మనం చంద్రబాబు నాయుడు గారికి మద్దతు నిలబడి 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని మనం గౌరవించుకొని పవన్ కళ్యాణ్ గారి చంద్రబాబు నాయుడు పొద్దులో మనం అందరం కూడా ఎక్కడైనా సరే గాజు గ్లాసు సైకిల్ గుర్తు కనబడితే గుద్ది వదలాలని చెప్పి జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా జన సైనికులు అందరూ కూడా మనం తెలియజేసింది ఒకటే, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలని ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో, ప్రతి పంచాయతీలో, ప్రతి వార్డులో మనం ముందుకు తీసుకెళ్లి మనం నిరూపణ చేసుకోవాలని చెప్పి మనం తెలుగుదేశం వాళ్ళకి తోడుగా నిలబడాలని, అదేవిధంగా తెలుగుదేశం వాళ్ళు జనసేన పార్టీకి తోడుగా నిలబడి మనకి రేపు ఎలక్షన్ లో ప్రతి ఓటు ముఖ్యమైందని చెప్పి తెలియజేస్తున్నాను. పెన్షన్ విధానాన్ని, అన్ని రకాలైన విధానాలన్నీ రద్దు చేసి ఎవరికి చాలా గ్రామాల్లో, పంచాయతీల్లో నేను తిరిగాను. కొంతమందికి మనకి అవకాశం ఉన్నా, వాళ్ళకి అవకాశం ఉన్నా, అర్హత ఉన్నా కానీ ఎటువంటి పెన్షన్ లేనటువంటి గవర్నమెంట్ అతను ఒకటే చెప్పాడు, నేను కులం చూడను, మతం చూడను అన్నాడు. లాస్ట్ కులమే చూస్తున్నాడు. ఎవరైతే డబ్బు ఉంటుందో, ఎవరైతే ధనికులు ఉంటారో, ఎవరైతే గొప్పగా అతనికి ఉపయోగపడతారో అతన్నే వాడుకొని ఈరోజు రాష్ట్రంలో దౌర్జన్యం ఎలక్షన్ చేస్తున్నాడు.
కాబట్టి మనం బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా కానీ రాష్ట్ర భవిష్యత్తు, పవన్ కళ్యాణ్ గారి ఆశయం ఒకటే, పేద ప్రజల బడుగు బలహీన వర్గాలు అత్యున్న స్థాయికి తీసుకెళ్లాలని చెప్పి జనసేన పార్టీ మా అధ్యక్షులు ఎప్పుడు కోరుకుంటున్నారు. ఈ రోజు ఒక సామాన్యుడిని, ఒక బీసీని ఈ రోజు ఈ స్టేజ్ మీదకి వచ్చానంటే అది మా పవన్ కళ్యాణ్ గారి దయ వల్లనే ఈ రోజు నేను మాట్లాడగలుగుతున్నాను. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి, సామాన్యులు కూడా రాజకీయాలు చేయొచ్చు అని నేర్పించిన వ్యక్తి ఎన్టీ రామారావు తర్వాత మనకు గుర్తుండే ఒకే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకి, జన సైనికులకి, తెలుగుదేశం నాయకులకి, అభిమానులకి మేము ఒకటే చెప్తున్నాం, రాబోయే 2024 ఈ ఎలక్షన్ లో మన ఓటు గుద్ది 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 రాజు క్లాసు జనసేన 2 సైకిల్కి వేసి మనం ప్రతి ఒక్కరిని అఖండ మెజారిటీలో గెలిపించి అసెంబ్లీ మనం వెళ్ళి మన వాణి బాణి వినిపించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారి మా ఇంటి యువతిని తయారు చేశారు. కాబట్టి ప్రతి గ్రామంలో మనమందరం కూడా కష్టపడి గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేసి అందరికి తెలుగుదేశం జనసేనకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం మా కురుగొండ్ల రామకృష్ణ గారికి, మా జిల్లా అధ్యక్షులు మణికాంత్ రెడ్డి గారికి, ఇక్కడ ఉన్నటువంటి స్టేజ్ మీద ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన నాయకులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియదు. ఇక్కడ వచ్చినటువంటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు కూడా అభినందనలు తెలియజేస్తూ జై జనసేన, జై హింద్, జై తెలుగుదేశం, జై హింద్. శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకూరు రోడ్, కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ 100% వాస్తు, 100% క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్, నివాస గృహముల మధ్య గల వెంచర్, మంచినీటి సౌకర్యం, ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు. ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్, బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు. ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవకాశం. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీధర్స్ కృష్ణ టవర్స్, 3వ ఫ్లోర్, అన్నమయ్య సర్కిల్, మినీ బైపాస్, నెల్లూరు. ఫోన్ 7842829186. కల మీది, కృషి మాది. స్థలమైన, ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్. మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో 100% వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ 1 క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును. అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును. ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును. ప్రొప్రైటర్ జంపాల ప్రకాష్. సెల్ నంబర్ 9493730777. ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ.